సిద్దిపేటలో ఇంకా హైటెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై దాడితో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఉంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ పోటాపోటీ ఆందోళనలు చేస్తున్నారు. రాత్రి నుంచి ఆ ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. రుణమాఫీ జరిగింది, హరీష్ రాజీనామా చేయాలి అంటూ రాత్రి కాంగ్రెస్ శ్రేణులు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దగ్గరకు వెళ్లి ఫ్లెక్సీలు పెట్టారు. బీఆర్ఎస్ శ్రేణులు అక్కడికి వచ్చి ఆ ఫ్లెక్సీలు తొలగించే ప్రయత్నం చేయడంతో రాత్రి పెద్ద ఎత్తున సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దగ్గర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఇప్పటికీ ఆ వాతావరణం చోటు చేసుకుంది. ఇప్పుడు కాంగ్రెస్ శ్రేణులు బీఆర్ఎస్ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు ర్యాలీలు నిర్వహిస్తూ ఉండటంతో అక్కడ కాంగ్రెస్ శ్రేణులను కూడా పోలీసులు అరెస్ట్ చేస్తున్న దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఒక్కసారి అక్కడ ఏం జరుగుతుందో విందాం. మంచిగా ఫ్రెండ్ పెట్టుకోద్దా మా బొమ్మలని బాగుంటుందా? మా బొమ్మలని బాగుంటుందా? సిద్దిపేటలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దగ్గర ఈ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ పోటాపోటీగా ఆందోళనలు చేస్తున్నారు. ఇరు పార్టీల నేతలు ఎదురెదురు పడ్డారు. సీఎం రేవంత్ ఫోటోకు బీఆర్ఎస్ నేతలు నిప్పంటించారు. బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లోకి చొచ్చుకునేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ నేతలను సైతం పోలీసులు అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలిస్తున్నారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై దాడిని నిరసిస్తూ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కూడా ఆందోళన నిర్వహిస్తోంది. పూర్తి సమాచారం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దగ్గర నుంచి మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దగ్గర ప్రస్తుత పరిస్థితి ఏంటి? సిద్దిపేట జిల్లా కేంద్రంలో నిన్నటి రాత్రి నుంచే ఒక బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ మధ్య ఇద్దరి మధ్య బాయి అన్న కోణంలో కూడా నడవడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క రుణమాఫీ విషయంలో 2 లక్షలు ఇప్పటికే ఆగస్టు 15 వరకు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేస్తుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే రుణమాఫీ చేసింది. హరీష్ రావు నువ్వు రాజీనామా చేయాలని ఇప్పటికే ఒక కాంగ్రెస్ పార్టీ కూడా ఫ్లెక్సీలు వెళ్లడంతో ఒక బీఆర్ఎస్ శ్రేణిలో కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. అందులో భాగంగా దీనికి సంబంధించి చూసుకున్నట్టయితే ఇద్దరు రాత్రి సమయంలో 1 గంట సమయంలో ఇద్దరు బాయి అనుకున్న నేపథ్యంలోనే అంటే ఉదయం కూడా ఇద్దరు కూడా నిరసనలు వ్యక్తం చేయాలనే ఉద్దేశం కొద్దీ ఇటు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బైక్ ర్యాలీగా ఇటు బ్లాక్ ఆఫీస్ చౌరస్తా నుండి క్యాంప్ కార్యాలయం వెళ్లే మార్గంలో వాళ్ళు వచ్చి అంటే మా యొక్క రేవంత్ రెడ్డి ఫోటోను ఒక క్యాంప్ కార్యాలయంలో పెట్టాలి ఖచ్చితంగా అనే ఉద్దేశం కొద్దీ బైక్ ర్యాలీగా క్యాంప్ కార్యాలయం చేరుకునే ప్రయత్నంలోనే బ్లాక్ ఆఫీస్ చౌరస్తాలనే కొందరిని ఒక కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా మిగతా కార్యకర్తలను చొచ్చుకొని వెళ్లడానికి మహిళలు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ యొక్క క్యాంప్ కార్యాలయం చేరుకోగానే అక్కడ కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేయడం. ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ ఫోటోను ఒక క్యాంప్ కార్యాలయానికి ఉండేది, అది ఉండద్దు అనే ఉద్దేశం కొద్దీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తీసివేయడం జరిగింది. అదే విధంగా ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోను కూడా ఖచ్చితంగా క్యాంప్ కార్యాలయంలో పెట్టాలనే ఉద్దేశం ఫ్లెక్సీని పట్టుకొని కార్యకర్తలు చొచ్చుకునే ప్రయత్నంలో ఈ యొక్క పోలీసులు అడ్డుకొని వారిని అరెస్ట్ చేయడం జరిగింది. అదే విధంగా అప్పటికే ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నిన్న జరిగిన సంఘటన దృష్టిలో పెట్టుకొని ఒక బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు 10 గంటల వరకు క్యాంప్ కార్యాలయం చేరుకోవాలని చెప్పి ఒక బీఆర్ఎస్ శ్రేణులు కార్యకర్తలు దిశానిర్దేశం చేస్తున్న నేపథ్యంలోనే కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ క్యాంప్ కార్యాలయం నుండి స్థానిక ఓల్డ్ బస్ స్టాండ్ వరకు కూడా ఒక ర్యాలీగా వెళ్లి అక్కడ నిరసన వ్యక్తం చేశారు. అదే మార్గ మధ్యలో ఉన్నటువంటి ఫ్లెక్సీలు ఈ యొక్క రేవంత్ రెడ్డికి సంబంధించిన ఫ్లెక్సీలు ఈ యొక్క హరీష్ రావుకి అపోజిట్ గా పెట్టినటువంటి ఫ్లెక్సీలను ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు 3-4 చోట్ల ఈ యొక్క ఫ్లెక్సీలను కూడా తొలగించిన పరిస్థితి అయితే చూసాం. అక్కడ బస్ స్టాండ్ చేరుకోగానే ఈ యొక్క నినాదాలు చేస్తూ రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం డౌన్ డౌన్ నినాదాలు అప్పటికే చేసుకుంటూ బీఆర్ఎస్ శ్రేణులు కూడా నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. అక్కడికి చేరుకున్న తర్వాత రేవంత్ రెడ్డి ఫ్లెక్సీకి సంబంధించిన ఒక చెప్పులతో వినూత్న రీతిలో ఈ యొక్క ఫోటోను కొట్టుకుంటూ నిరసన వ్యక్తం చేస్తూ ఈ యొక్క బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఈ యొక్క దగ్ధం చేయడం జరిగింది ఈ యొక్క ఫ్లెక్సీకి సంబంధించి. అయినప్పటికీ కూడా పోలీసులు ఇక్కడ అక్కడ ఇరు వర్గాలను కూడా సంధాయిస్తూ ఇప్పటి వరకు సద్దుమనే పరిస్థితి తీసుకొచ్చారు. కానీ వారు ససేమిరాన్తో ఇరు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలను కూడా పోలీసులు ఇటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను స్థానిక రూరల్ పోలీసులకు తరలించగా మిగతా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను స్థానిక ఏసీపీ ఆఫీసు 1 టౌన్ పోలీస్ స్టేషన్ తరలిస్తున్నట్టు తెలుస్తుంది. రోహిత్.
అసలు కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన ఎవరి ఆధ్వర్యంలో జరిగింది? అక్కడ అంత పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడికి వచ్చి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దగ్గర ఫ్లెక్సీలు అన్ని పెట్టడం ఎవరి ఆధ్వర్యంలో జరిగింది? కాంగ్రెస్ పార్టీకి ఇన్ఛార్జ్ గా ఉన్నట్టు పూజలు అరికృష్ణ సంబంధించిన వర్గీయులుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే దానికి సంబంధించిన పట్టణ ఒక అధ్యక్షుడు హత్తు ఇమాం అని చెప్పి ఆధ్వర్యంలో రాత్రిపూట సమయంలో క్యాంప్ కార్యాలయాన్ని చొచ్చుకెళ్లి ఒక ఫ్లెక్సీని కూడా తొలగించి ఒక నిరసన వ్యక్తం చేయడం, అందులోనే పోలీసులు వాళ్ళని చూసి వెంటనే అక్కడి నుంచి పంపించడం జరిగింది. ఉదయం కూడా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఫ్లెక్సీని అక్కడ పెట్టాలనే సదుద్దేశంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అక్కడ క్యాంప్ కార్యాలయానికి చేరుకునే ప్రయత్నంలోనే పోలీసులు అరెస్ట్ చేయడం, వీరిని కూడా ఒక చేస్తున్నట్టు నిరసనలను పోలీసులు ఒక సంబంధించిన బీఆర్ఎస్ శ్రేణులు కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. రోహిత్ రైట్, అసలు బీఆర్ఎస్ నేతలు ఏమంటున్నారు మరి అటాక్ పై? ఏం చేయబోతున్నారు ఇప్పుడు? అంటే బీఆర్ఎస్ నిరసన మేము శాంతియుతంగా చేసుకుంటాం. గత 10 సంవత్సరాల్లో మేము ఇప్పటి వరకు ఇటువంటి చూడలేదు. ఈ యొక్క హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తూ ముందుకెళ్తుంది. ఇప్పటి వరకు కూడా సిద్దిపేటలో ప్రశాంతంగా ఉన్న సిద్దిపేటను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క ఫ్లెక్సీలు చింపడము, ఈ యొక్క గేట్లపై దుంకడము, ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీపై దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారని చెప్పి ఈ రోజు క్యాంప్ కార్యాలయాన్ని స్థానిక పాత బస్టాండ్ వరకు నిరసన తెలియజేస్తూ నల్ల బ్యాడ్జీలను ధరించి స్థానిక బస్టాండ్ వరకు చేరుకున్నది. ఇది ఎప్పుడు భవిష్యత్తులో ఇటువంటి మేము తీవ్రంగా ఖండిస్తాం, ఖచ్చితంగా ఖండిస్తున్నాం అని చెప్పి స్థానికంగా ఉన్న మాజీ మున్సిపల్ చైర్మన్ ఒక కడవేరుకు రాయనర్సి కూడా తో పాటు వివిధ సీనియర్ నాయకులు కూడా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే తెలుస్తుంది. రోహిత్ రైట్ మహేష్, సిద్దిపేటలో హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. రాత్రి నుంచి కూడా సిద్దిపేటలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దగ్గర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై దాడితో ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ పోటాపోటీగా ఆందోళనలు చేస్తున్నారు. ఇరు పార్టీల నేతలు ఎదురెదురు పడడంతో మరింత ఉద్రిక్తంగా అక్కడ పరిస్థితులు మారాయి. సీఎం రేవంత్ ఫోటోకు బీఆర్ఎస్ శ్రేణులు నిప్పు పెట్టారు. బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు